అక్రాస్ ద స్టేట్ రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడుస్తుంది. అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ కూడా ఫుల్లీ ప్రిపేర్ అయి ఉన్నాము. సో రేపు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అక్రాస్ ఆల్ ద స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నడుస్తుంది. సో మన జిల్లాలో ఆల్మోస్ట్ 1788 స్కూల్స్ ఉన్నాయి. సో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, అన్ని రకాల స్కూల్స్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ టుమారో ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. సో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ మనకు ఆర్టీ యాక్ట్లో కానీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు కానీ క్లియర్గా ఉన్నాయి. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది. దానికి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్, ఇన్ ద ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇదే పర్పస్లోనే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రేపు విల్ బీ కండక్టింగ్. సో ఇందులో అన్ని స్కూల్స్లో దెర్ ఇస్ అ షెడ్యూల్ గివెన్. సో మనకు షెడ్యూల్ ప్రకారం 9 o'clock మనం స్టార్ట్ చేస్తాము. 9 to 9:30 అందరినీ వెల్కమ్ చేస్తాము పేరెంట్స్ని. సో పేరెంట్స్ వచ్చినాక వాళ్ళని రిసీవ్ చేసుకుంటాము. తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు చెప్పేసి మా పిల్లవాడు ఒక పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ, వాల్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ఏ ఏరియాలో ఆ పిల్లవాడు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అన్నీ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ వన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఈ హెచ్పిసి కార్డ్స్ కూడా రేపు టీచర్ ఆ పేరెంట్ని పిలిచి 1-on-1 ఇంటరాక్ట్ చేసి ఆ పిల్లవాడి స్ట్రెంగ్త్, వీక్నెసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏరియాలో ఫోకస్ చేయాలని చెప్పబోతున్నారు. సో ఆ షెడ్యూల్స్ అయినాక మనకు పేరెంట్ అండ్ ఆల్ ద లోకల్ అందరూ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి క్లాస్ వైజ్గా మదర్స్కి రంగోలీ కాంపిటీషన్స్ను, పేరెంట్స్కి టగ్ ఆఫ్ వార్ అలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టబోతున్నాము. సో అది అయినాక మొత్తం ఈ ఓవరాల్గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటుంది. సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్, నెసెసిటీస్ కూడా అసెస్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా అలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ రేపు జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, సో దయచేసి అందరూ 100% పార్టిసిపేషన్ ఇవ్వాలి, అందరూ రావాలి. ఒక సెలబ్రేషన్ మోడ్లో రేపు ఇది మన జిల్లాలో చేయబోతున్నాము. దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లో కాస్ట్, నో కాస్ట్లో మన పిల్లలే తయారు చేసేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఇన్విటేషన్స్ వచ్చాయి. సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి, అది కాకుండా మన జిల్లాలో ఒక 36 స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాం. వేరెవర్ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది. సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము, ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్లో ఒక 36 స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము. సో ఇవన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ మెసేజ్ కొంచెం బాగా టెలికాస్ట్ చేయండి. ఐ వాంట్ ఆల్ ద పేరెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దెందులూరు జిల్లా పరిషత్ హై స్కూల్. ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ ఒకటి ఉంది, దాంట్లో అరౌండ్ 17 గర్ల్ చిల్డ్రన్స్ ఆర్ దేర్. ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను. కాబట్టి యాజ్ అ పేరెంట్గా ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ వేర్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ.